కృష్ణ అభిమాన సంఘాల సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత అన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మురళీకృష్ణ యువసేన నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహేష్ బాబు కుటుంబానికి చింతలపూడి నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఇదే రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బవిరిశెట్టి మురళీకృష్ణ దంపతులకు అభినందనలు తెలిపారు. కేకును కట్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గున్నాథరావు, టీడీపీ టౌన్ అధ్యక్షులు షేక్ ముస్తఫా, వైఎస్ఆర్సీపీ నాయకుల మండవల్లి సోంబాబు, జిల్లా బీసీ నాయకులు రాజన పండు, కొండూరి అంజేశ్వరరావు, వందనపు నాగేశ్వరరావు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి చెందిన నేత్ర, గుండె, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, చర్మ వ్యాధులు, గైనకాలజిస్ట్ తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్యులు ఈ వైద్య శిబిరం నందు వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 350 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. 20 మందిని కంటి ఆపరేషన్స్ నిమిత్తం ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలో మైక్ ద్వారా వివిధ అంశాలను ప్రచారం చేస్తున్న వెంకటేశ్వరరావును బవిరిశెట్టి మురళీకృష్ణ దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిపిఎన్ చంద్రరావు, సురేష్, వెంకన్న, వల్లి, అమీర్ బాషా, సత్తుపల్లి వెంకటేశ్వరరావు, బాపూజీ, కె వెంకటేష్, కె పండు, అక్కంపేట కృష్ణ ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ప్రిన్స్ మహేష్ బాబు గారి యొక్క కుమారుడు గౌతమ్ కృష్ణ గారి బర్త్డే. ఈ రోజున ముందుగా గౌతమ్ కృష్ణ గారికి బర్త్డే శుభాకాంక్షలు చింతలపూడి నియోజకవర్గం తరపున తెలియజేస్తున్నాం. మన జ్యూస్ సెంటర్ మురళీకృష్ణ గారు జంగారెడ్డిగూడెంలో ప్రతి సంవత్సరం కూడా ఈ మహేష్ బాబు గారి యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులైన ఈయన ఎప్పుడు కూడా ఆయన బర్త్డే గానాలు ఫ్యామిలీలో ఎవరి బర్త్డే అయినా కూడా చాలా ఘనంగా ఈ జంగారెడ్డిగూడెం టౌన్లో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగానే ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ రోజున మహేష్ బాబు గారి యొక్క కుమారుడు గౌతమ్ కృష్ణ బర్త్డే కార్యక్రమాన్ని కూడా మంచి ఒక సేవా కార్యక్రమంతో మొదలు పెట్టడం జరిగింది. పేదలకు అందరికీ కూడా ఈ రోజున మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మంచి సేవా కార్యక్రమాలు హీరోల తరపున కూడా అందరూ అభిమానులు కూడా చేస్తే కనుక చాలా ప్రజలకు కూడా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ జీవితాల్లో కూడా ఒక సంతోషం చూసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అభిమానులు అందరూ కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్ని కూడా ఆదుకోవాలనేసి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆర్థోపాలజీ ఉన్నారు, గైనిక్ ఉన్నారు, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కానివ్వండి, మోకాళ్ళకి సంబంధించినటువంటి కానివ్వండి, జనరల్ మెడిసిన్కి సంబంధించినటువంటి కానివ్వండి, స్కిన్ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి కానివ్వండి, సో ఇట్లాంటి ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి స్పెషల్ డాక్టర్స్ ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ నుంచి రప్పించి ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది రిజిస్టర్ చేసుకుని అందరూ కూడా చూపించుకోవటం జరుగుతుంది. అందరికి కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మహేష్ బాబు గారి యొక్క అసోసియేషన్ అధ్యక్షులు మన మురళీకృష్ణ గారు ఈ రోజునే 30 సంవత్సరాల పెళ్ళై కూడా ఈ రోజున 30 సంవత్సరాలు అయింది. కాబట్టి మురళీకృష్ణ గారికి వాళ్ళ మిసెస్ కూడా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ తలలో నాలుకగా ఉంటూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మురళీకృష్ణ గారి యొక్క కుటుంబాన్ని కూడా భగవంతుడు చల్లగా చూడాలి, ఆయురారోగ్యాలు ఇవ్వాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. చూస్తున్నాం సిట్టింగ్ లో. సాంప్రదాయం ఒక్కటే.